కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీరిని టాలీవుడ్ పిల్లర్స్ గా చెబుతారు. ఈ నలుగురు సీనియర్ హీరోలతో సినిమాలు చేయడం ఏ దర్శకుడికైనా ఒక డ్రీమ్. ఈ తరం దర్శకుల్లో ఇప్పటికే 3 సీనియర్ హీరోలతో 2 డైరెక్టర్లు సినిమాలు చేశారు. ఇక మిగిలింది నాగార్జునతో సినిమా చేయడం. మరి ముందుగా కింగ్ తో ఎవరు చేస్తారు? కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. బాలకృష్ణతో భగవంత్ కేసరి, వెంకటేష్తో F2, F3 సంక్రాంతికి వస్తున్నాను చేశాడు. ఇప్పుడు చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు చేశాడు. జనవరి 12న రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. దీంతో 3 సీనియర్ హీరోలు పూర్తయ్యారు. మీడియా ముందే నాగార్జునతో సినిమా చేయాలనే తన కోరికను ఓపెన్ గా చెప్పాడు అనిల్. సో నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే 4 సీనియర్ హీరోలతో చేసిన ఈ తరం దర్శకుడు రికార్డ్ చాలా దగ్గరలోనే ఉంది. యాక్షన్, మాస్, ఎమోషన్ ను బ్యాలెన్స్ చేసే స్టైల్ బాబీది. వెంకటేష్తో వెంకీమామ, చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో డాకు మహారాజ్. 3 సీనియర్ హీరోల చెక్ లిస్ట్ ఇక్కడ కూడా కంప్లీట్ అయింది. బాబీకి కూడా ఇంకా మిస్ అయిన ఆ ఒక్క సీనియర్ హీరో నాగార్జున. నాగార్జునతో బాబీ కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ లెక్కలే వేరుగా ఉంటాయన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇంచుమించు ఇద్దరు ఈ తరం దర్శకులే. ఇద్దరు చిరంజీవితో పాటు మరో గెస్ట్ రోల్లో ఒకరు రవితేజను, మరొకరు వెంకటేష్ను సెట్ చేశారు. బాలకృష్ణతో ఎవరి స్టైల్లో వాళ్ళు హిట్ కొట్టారు. ఇక వెంకటేష్తో అయితే అనిల్ రావిపూడి 3 సినిమాలు చేస్తే బాబీ మాత్రం వెంకిమామ ఒక్క సినిమానే చేశాడు. ఇప్పుడు నాగార్జున అంటే కేవలం సీనియర్ హీరో కాదు, ఎక్స్పెరిమెంట్స్ కి ఓపెన్. యంగ్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇచ్చే స్టార్ కూడా. స్టోరీ బలంగా ఉంటే డైరెక్టర్ వయసు, ట్రాక్ రికార్డ్ పెద్దగా మ్యాటర్ కాదు. అందుకే అనిల్ అయినా బాబీ అయినా ఇద్దరికి నాగ్తో సినిమా చేసే ఛాన్స్ రియల్ గా కనిపిస్తోంది. రీసెంట్ గా నాగార్జున కుబేరా అండ్ కూలీలో విలన్ పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ లో 100వ సినిమా పైన దృష్టి పెట్టాడు. ఆ సినిమాను తమిళ దర్శకుడు కార్తిక్ తెరకెక్కిస్తున్నాడు. అనిల్ రావిపూడికి ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్, బాబీది మాస్ ఆడియన్స్ రేంజ్. నాగార్జున క్లాస్ ప్లస్ మాస్ బ్యాలెన్స్ చేసే స్టార్. ముందుగా వీళ్లలో ఏ కాంబినేషన్ సెటప్ అవుతుందో అదే ఈ తరం దర్శకుల్లో 4 సీనియర్ హీరోలను డైరెక్ట్ చేసిన అరుదైన దర్శకుడు అనే చరిత్రను రాసేస్తుంది. మరి ఆ ఘనత అనిల్ ఖాతాలో పడుతుందా, లేదా బాబీ బాక్స్ ఆఫీస్ రేస్లో ముందుకెళ్తాడా? ఈ ప్రశ్నకు సమాధానం టాలీవుడే ఇవ్వాలి.